వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పటి నుంచి వైసీపీ నేతల రాసలీలలు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ రాసలీలల్లో ఒక్కొక్కరిది ఒక్కో లెక్క. వైసీపీ ఏ నాయకుడు కూడా ఎవరి అంచనాలకు అందరనే చెప్పాలి. ఎందుకంటే రాసలీల కథలు ఆ రేంజ్లో ఉంటాయి. లేటెస్ట్గా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించి ఓ వీడియో లీక్ అయింది. ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడుతున్న అనంతబాబు ఈ వీడియోలో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. వీడియో కాల్ మాట్లాడుతూ తన పర్సనల్ ప్రైవేట్ పార్ట్స్ను చూపిస్తూ నానా హంగామా చేశారు. అయితే ఈ వీడియో చూసిన ప్రజలు వైసీపీలో అందరూ రసికరాజులే అని, వైసీపీ అంటే యువజన శృంగార రసిక పార్టీ అంటూ సెటైర్లు వేస్తున్నారు. పార్టీలో ఒకరో ఇద్దరో ఇలా ఉంటే వ్యక్తుల తప్పు అనేవారు ప్రజలు. కానీ వైసీపీ నాయకుల్లో చాలా మంది ఇలానే ఉంటున్నారు. ఇప్పుడంటే టీడీపీ అధికారంలో ఉంది. కానీ గతంలో వైసీపీ అధికారంలో ఉన్న టైంలో కూడా ఆ పార్టీ నాయకులు వీడియో కాల్స్, ఆడియో కాల్స్ ద్వారా శృంగార లీలలు ఎన్నో బయటకొచ్చాయి. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో వాటిని వారి అధికారంతో అణచివేశారు. కానీ ఇప్పటికీ ఆ ఆడియో వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి కూడా. వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 ఆగస్టులో అప్పటి మంత్రి అంబటి రాంబాబుకు సంబంధించి ఓ ఆడియో కాల్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ వీడియోలో అంబటి రాంబాబు ఓ మహిళతో రసికరాజులా మాట్లాడిన మాటల ఆడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ వీడియోలో అంబటి రాంబాబు సుకన్య అనే మహిళతో అసభ్యంగా మాట్లాడటం విన్న ప్రతి ఒక్కరూ రాంబాబుకు కాంబాబు అంటూ పేరు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు కూడా. నేను మళ్ళీ సాయంత్రం మీటింగ్కి వెళ్తున్నానబ్బా. ఇప్పుడు నైట్ టైం అంటే ఇక్కడి నుంచి వచ్చి మీరు గుంటూరు రారా? వచ్చిన గుంటూరులో నేను ఇంటికాడ కుదిరింది. గుంటూరులో ఇంకేం లేదా? ప్లేస్ ఏం లేదా? లేదు 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 లేదు. ఓకే, అక్కడైతే ఓకేనా? ఇక్కడైతే ఒక ఇంట్లోనే ఓకే రెంటెడ్. ఓకే సరే, తన్నైతే పంపిస్తాను. నేను అదే ఆలోచిస్తున్నా, లేట్ అవుతుందేమో నైట్ అంటే ఇంకో రోజు వస్తా, లేకపోతే వాళ్ళ వరకు మీరు అది చేయించుకుని పంపించేయండి. మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి, అదే ఉంది. మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి. ఏమేం చేస్తారు? మీకేం కావాలి? మీకేం కావాలి? భోజనాలు పెడతారు, కూర్చోబెట్టి తలస్నానం చేయించి భోజనాలు పెడతారు. ముస్లిం అమ్మాయి, ఓల్డ్ గుంటూరు అమ్మాయిలే. మసాజుల వరకు చేస్తాను. అది 25 అట్లా. బాగుంటది. మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తా, లేదా చెప్పు నాకు. అన్ని అంటే ఏంటి? మెన్షన్ చేయండి. అన్ని అంటే మెన్షన్ చేయండి. అమ్మాయికి చెప్తా నేను. అయితే ఆడియోలో ఉన్న వాయిస్ నాది కాదని అంబటి రాంబాబు ఓ వీడియో కూడా విడుదల చేసిన పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా కుట్ర జరుగుతుందని, గతంలో కూడా తనపై ఇలాంటి కుట్రలే జరుగుతున్నాయని అంబటి రాంబాబు ఎంత చెప్పినా వాయిస్ ఆయనదేనని అంతా భావించారు. ఇప్పటికీ నమ్ముతారు కూడా. అంతేకాదు, ఈ ఆడియో లీక్ కంటే ముందు ప్రజారాజ్యం పార్టీకి చెందిన సంజన అనే మహిళా కార్యకర్తతో హస్కీ వాయిస్తో అంబటి రాంబాబు మాట్లాడిన ఆడియో కూడా లీక్ అయింది. ఇలా అంబటితో మొదలైన ఈ శృంగార పర్వం కొనసాగుతూనే వచ్చింది. ఇలా ఆ తర్వాత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఓ మహిళతో ఫోన్లో మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది. ఆ ఆడియోలో మహిళతో ఓ అరగంట సమయం కావాలంటూ అవంతి మాట్లాడిన మాటలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఇక ఈ ఆడియో లీక్ తర్వాత అవంతిని మంత్రి పదవి నుంచి తప్పించారని ప్రతిపక్షాలు, ప్రజలు డిమాండ్ కూడా చేశారు. అవంతి అదంతా ఫేక్ అని, తన వాయిస్తో డబ్బింగ్ చెప్పారని పోలీసులకు అవంతి శ్రీనివాస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ కేసు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత అప్పటి హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒకటి తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది. ఈ వీడియోలో ఓ మహిళతో గోరంట్ల మాధవ్ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడటం సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అయింది. అప్పట్లో గోరంట్ల వీడియో వ్యవహారంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి కూడా. కానీ అధికార వైసీపీ నేతలు ఏం మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు. అయితే ఎంపీ గోరంట్ల మాత్రం తనపై టీడీపీ నేతలు కుట్ర చేశారని గొంతు చించుకున్న ప్రజలు నమ్మలేదు.
పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇంత చిల్లరగా వ్యవహరించడం ఏంటనే ప్రశ్నలు వైసీపీ నేతల నుంచే వచ్చాయి కూడా. ఇక ఇదిలా ఉంటే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి దేవసాయి శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ శాంతితో రాస్లీలలు సాగించాడని శాంతి భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాదు ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశాడు శాంతి భర్త. అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఇచ్చిన ఫిర్యాదులో ఇలా ఉంది. నేను విదేశాలలో ఉండగా నా భార్య శాంతి ప్రెగ్నెంట్ అయింది. నా భార్య గర్భానికి కారణం వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, అలాగే గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్లే కారణమంటూ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేశాడు. తను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భవతి ఎలా అయిందని, శాంతి అక్రమ సంతానానికి అసలు తండ్రి ఎవరనే దానిపై క్లారిటీ కావాలని మదన్ మోహన్ లేఖ రాశారు. ఇక ఇదే ఘటనపై పోలీస్ స్టేషన్లో కూడా మదన్ మోహన్ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం కథా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రసవత్తరంగా సాగింది. దివ్వెల మాధురిని దువ్వాడ శ్రీనివాస్ రిలేషన్పై సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అయ్యాయి. మరోవైపు దువ్వాడ భార్య వాణి దువ్వాడ శ్రీనివాస్ కుటుంబాన్ని వదిలేసి వేరొక మహిళతో ఉన్నారంటూ మీడియా ముందుకొచ్చింది. అంతేకాదు ఆయన కూతుళ్ళిద్దరూ కలిసి ఒక రాత్రి దువ్వాడ శ్రీనివాసం ముందు ఆందోళన కూడా చేశారు. ఇలా దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ దివ్వెల మాధురి గురించి అందరికీ తెలిసిందే. అలా మొదలైన వీరి వ్యవహారం మీడియాలో ఓ రేంజ్లో సాగింది. దివ్వెల మాధురి మీడియా ముందుకొచ్చి దువ్వాడ శ్రీనివాస్ నన్ను ట్రాప్ చేయలేదు, దువ్వాడ శ్రీనివాస్ వైఫ్ వాణి రాజకీయంగా నన్ను వాడుకోవడం కోసం ట్రాప్ చేసింది, అంతేకాదు ఎమ్మెల్యే టికెట్ పొందడం కోసం నన్ను పావుగా వాడుకుంది. శ్రీనివాస్ భార్య వాణినే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు నేనెవరో తెలియదంటుంది మా మహాతల్లి. దువ్వాడ శ్రీనివాస్కు ఆమెకు మధ్య ఏవైనా విభేదాలుంటే వారే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. స్వార్థంతో వాణి నాపై నిందలు వేశారు. దీనివల్ల నా వైవాహిక జీవితం కూడా దెబ్బతింది. అప్పుడు ఆ బాధతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. అప్పుడు దువ్వాడ శ్రీనివాస్ నాకు అండగా నిలిచారు. ఓ ఫ్రెండ్గా, కేర్ టేకర్గా నాతో ఉన్నారు. ప్రస్తుతం మేమిద్దరం కలిసే ఉంటున్నాం. అలా అని మాది సహజీవనం కాదు, అడల్టరీ రిలేషన్ అని ఆ మహానటి మాధురి గారు ఓ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పటికీ ప్రజలు జుట్టు పీక్కున్నారు. ఇక ఈ ప్రేమ కథపై ఇంకా క్లారిటీ రాకముందే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించి ఓ వీడియో లీక్ అయింది. ఈ ఘటన గురించి ఇంకా జనం మర్చిపోకముందే ముంబై నటి కాదంబరి జత్వానీ వ్యవహారం బయటకొచ్చింది. ఈ వ్యవహారంతో వైసీపీ పూర్తిగా డ్యామేజ్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే కాదంబరి జత్వానీ పలు టీవీ ఛానల్స్లో మాట్లాడుతూ పూసగుచ్చి మరీ కీలక విషయాలు వెల్లడించింది. ఈ తన కిడ్నాప్ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ కీలక పెద్దలు ఉన్నారని, ఐపీఎస్ అధికారులు సైతం తనను వేధించారని కంటతడి పెట్టుకుంటూ క్లియర్గా చెప్పడంతో తీగలాగితే వైసీపీ నేతల డొంక కదిలింది. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ జడ్పీటీసీ చైర్మన్ కొడుకు కుక్కల విద్యాసాగర్తో 2009లో జత్వానీతో పరిచయం ఏర్పరచుకొని ఫ్యామిలీకి కూడా శ్రేయోభిలాషిగా నటిస్తూ దగ్గరయ్యి జత్వానీని విద్యాసాగర్ శారీరకంగా వాడుకోవాలని చూశాడు. దీంతో ఇది గమనించిన జత్వానీ 2015 నుంచి విద్యాసాగర్ను దూరంగా పెట్టింది. దీంతో జత్వానీపై కక్షతో ఫోర్జరీ కేసులలో ఆమెను ఇరికించి నా నుంచి ఫోర్జరీ చేసి దొంగ సంతకాలు తీసుకుందని కేసు పెట్టాడు. దీంతో అప్పటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి జత్వానీ ఇంటిపై దాడి చేయించి హింసించినట్లు టీడీపీ నేతలు చెప్పడం, ముంబై హీరోయిన్ కూడా ఈ విషయాలు చెప్పడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో జగన్ కూడా కీ రోల్ వ్యవహరించాడు అనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు ఇద్దరు ఐపీఎస్ అధికారులు సైతం ఈ కేసులో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసు వల్ల ముంబై నటి జత్వానీ 6 నెలల వరకు బయటకు రాకుండా చాలా మానసికంగా ఇబ్బంది పడినట్లు స్వయంగా జత్వానీ చెప్పడం ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ అంటే యువజన శృంగార రసిక పార్టీ అంటూ సెటైర్లు వేస్తున్నారు. వైసీపీపై వ్యంగ్యంగా వీడియోలు చేస్తూ టీడీపీకి సపోర్ట్ గా ఉండే వైసీపీ అంతర్జాతీయ కార్యదర్శి సీమ రాజా కూడా ఓ సంచలన ప్రకటన చేశాడు. మా జగనన్నకు కూడా వీడియో కాల్స్ మాట్లాడే అలవాటుంది, త్వరలోనే బయటపెడతాను అని చెప్పడం. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సైతం జగన్ కూడా వీడియో కాల్స్ మాట్లాడే ఉంటాడు. నా విషయంలో అయితే జగన్ వీడియో కాల్ చేయించుకొని చూశాడు. జగన్ గారికి కూడా ఈ వీడియో కాల్స్ పిచ్చి ఉండవచ్చు అని చెప్పడం రాష్ట్రంలో అనేక ప్రశ్నలు ప్రజల్లో వస్తున్నాయి. ఏది ఏమైనా రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో ఉన్న నేతలందరూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. వైసీపీ పాలనలో చేసిన పార్టీ అండ చూసుకొని అవినీతిని చేసిన నాయకుల బండారం తెలుగుదేశం ప్రభుత్వం బయటపెడుతోంది. దీంతో వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నారు. కొంతమంది వైసీపీ నేతలు దేశం వదిలి కూడా పారిపోతున్నారు. కొందరు నాయకులైతే వైసీపీని వీడి టీడీపీ గూటికే వచ్చేస్తున్నారు. వైసీపీలో ఉంటే రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్ పడుతుందనే భయంతో
కొందరు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీకి వారి పదవులకు కూడా రాజీనామా చేస్తున్నారు. కొందరు నాయకులైతే టీడీపీలోకి జంప్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా వైసీపీ రాష్ట్రంలో ఓ గొప్ప పార్టీగా రూపాంతరం చెందింది. ఇప్పుడు పాతాళానికి కూరుకుపోతుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.